రెండవ రోజు మీ కూడికలో ఉదయకాల సమయంలో మీ పాఠం చదువుకొచ్చాము నాయన. పాఠం ద్వారా మీరు ఇప్పటి వరకు మహిమ పొందడానికి స్థితిపోతున్నాం నాయన. వాక్య పరిచయం జరుగుతుండగా మీరు ఈ బిడ్డలను మీరు మీరు కూడా ఓడుకోమని ఈరోజు జరగబోయే కూడికలకు మీరే అధ్యక్షులు ఉంచి మీరే మహిమ కలిత ప్రభావం తెచ్చుకోమని మా ప్రభు కుమారుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాం తండ్రి. శివదాసు గారు బోధించవలసింది. మనం కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకున్నాం. కీర్తన 111 512వ పేజీ. కీర్తన 111 మొదటి నుండి 14 వరకు. యెహోవా అనగా ప్రభువును కలుగుతారు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాను. ప్రభు క్రియలు గొప్పవి, వాటి ఎదుర్కొన్న వారందరూ వాటిని విచారించు.
ఆయన కార్యము మహిమ ప్రభావం కలదు. ఆయన నీతి నిత్యము నిలకడగాను. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకాలు చోటు నియమిస్తున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తి గల వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన ప్రజలకు అన్ని జనుల సాధ్యమని అప్పగించున్నాడు. తన క్రియల మహాత్మ్యం వారికి వెల్లడి చేస్తున్నాడు. ఆయన చేతికార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాస్త్రంలోని నమ్మకమైనవి. అవి శాస్త్రంగా ప్రారంభమైనవి. సత్యంలోనూ యథార్థంలో చేయబడేది. ప్రభు తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు. తన నిబంధన నిత్యంగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపమైనది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనం అనుసరిస్తూ వారందరూ మనకు చేయకుండా ఆయనకు నిత్యము స్వరము కలుగుతున్నది. ఇలా కీర్తన 150లో సుమారు 4 కీర్తనలు దావీదు రాజు రాస్తున్నారు. కొన్ని కీర్తనలు సొలొమోను రాజు గారు, ఆసాఫు గారు, కోరా కుమార్, ఇంకా అనేక మంది పరిశుద్ధాత్మకు ప్రేరేపణతో కీర్తనలు ఎక్కువ భాగంలో 23 కీర్తన చదువుతారు. దగ్గర కీర్తనలు ఏదో చదువుతారు కానీ అంత ధ్యానించరు. ఈ యొక్క 111వ కీర్తనలో దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నవి. మన అనుదిన జీవితంలో మనకు కావాల్సిన ప్రతిదీ, మనకు కావాల్సిన ప్రతి ఉపకారాన్ని, ప్రతి ఆహారాన్ని, మన జీవితంలో అవసరమైన ప్రతిదీ దేవుడు ఆయన యొక్క మహా ఐశ్వర్యం నుండి మనం అడిగినను అడగకపోయినను దేవుని యొక్క కృపలోనే మనకు అనుగ్రహిస్తున్నారు. దానికంటే ముఖ్యంగా మనం శాశ్వతంగా జీవించగాను గొప్పవారు ఈ లోకానికి మానవ రూపం వచ్చి మనం విమోచించడం గురించి కూడా 9వ వచనం ఉంది. మరోసారి చదువుతున్నాం. ప్రభు తన ప్రజలకు విమోచనము కలగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యంలో నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపమైనది. ఈ యొక్క వాక్యం ధ్యానించాలంటే ఆదికాండం నుంచి చివరిదాకా వెళ్ళాలి. పట్టణంలో 8వ తేదీ తర్వాత 3వ అధ్యాయము 3వ వచనం. ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుడు అంటున్నాను, వాక్యము దేవుడేను. ఆయన ఆదియందు దేవుని అంటున్నాను, సమస్తము ఆయన మూలంగా కలిగి. 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి కృపా సత్యంగా మనం తెలియజేస్తుంది. అందువలన కలిగిన అతిథికుమారు మహిమలే మనం ఆయన మహిమను కనబడతాం. 17 ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహం గొప్పయు సత్యం నేర్చుకుని ద్వారా కలిగింది. ఎవరు ఎప్పుడైనా దేవుడు చూడలేదు. మందిరంలో ఉన్న అతిథి కుమారుడే ఆయనను బయటపడ్డాడు. 29 ఇదిగో లోకపాపం మార్చుకుంటూ జరుగుతాడు. ఇలా మనమందరము మన యొక్క ఆలోచనలైన ఆదాము ద్వారా వచ్చిన జన్మపాపం, మరి పెరిగి తగ్గని తర్వాత చేసిన గర్భపాపాలన్నింటినీ నిమిత్తము మన యొక్క ఆలోచనలు ఆదాము ఆలోచించినప్పుడే వాగ్దానం చేశాడు. బైబిల్ చదువుతున్నాం, మన అందరూ తెలుసు. మరి 3వ అధ్యాయం 15వ వచనంలో నీ కర్మలు వచ్చి సాతానాలు పడుతుందని వాగ్దానం చేశాడు. వాడిని వదిలిపెట్టకుండా 20వ వచనంలో అవ్వాడు అర్థంతో పట్టి శుద్ధులుగా యథార్థమైన పట్టులు వదిలించి అప్పుడు వారి జన్మం ప్రకారం తగ్గినట్టున్నాను గౌరవుతున్నాను. ఆనాడు నిర్గంధంలో దేవుని యొక్క ప్రజలు ఎంతో బాధపడుతున్నప్పుడు ఉన్నప్పుడు పరో అధికారం నుండి
లోకాధికారుల నుండి బయటకు తీసుకురాని దాటాలు గాను పక్కాపై చేయమనుకున్నట్లు మనం 12వ అధ్యాయం నుండి 15వ వచనం ఆ యొక్క పక్కాపై ఆశ్రమంలో అనేక అద్భుతాలు చేశారు కానీ మరో రోజు కఠినమైనది. చివరగా పక్కాపై ఆచరించిన తర్వాత ఇజ్రాయెల్ ఎవరో కాకుండా ఐగుప్తుల అధీనంలో చనిపోయినప్పుడే మరి మోసే అహరోను పిలిచి మీరు ఎవరికైనా అప్పుడు ఆగిస్తారు. అందులో తెలుసు దేవుని యొక్క మహాకృప ద్వారా వారి ఎడ సముద్రానికి దగ్గర రాగానే దేవుడు రెండు వాయిగా ఎడగెడగా తీర్చి 6 నెలల బయటికి రప్పించుకుంటూ మనం చూడగలుగుతున్నాం. 40 సంవత్సరాలు శ్రేష్టమైన మనాతో పోషించారు. వారి యొక్క వస్త్రాలు ఏమాత్రం మాయలేదు, ఎప్పుడు కూడా తెచ్చుకోలేదు. ఆ తర్వాత మోసే గారు ఈ లోకాన్ని ఎడక ముందే మోసే యెహోవాను అభిషేకించి మరి యోర్దాను దాటించి స్నానం చేసినట్టు మనం చూడగలుగుతాం. రామగానైన పర్వత చేస్తున్నట్టు గొప్ప నేర్పించుకోవాలి. మన యొక్క చట్టంతో వాగ్దానం చేసినట్టుగా యెహోవా వాగ్దానం యెహోవా వాక్యంగాను యెహోవా ప్రత్యేకంగా ప్రకటించవచ్చు. అవన్నీ శత్రువాన్ని కాపాడిన చివరగా మనందరినీ శాశ్వతంగా రక్షించడం ఈ లోకానికి మానవకు వస్తున్నారు. సుమారు రాసిన మాట్లాడిగా